హరే కృష్ణ. 8:15 దాకా ఒక అరగంట సేపు గీతా క్లాస్ ఉంటుంది. మనం ఈ వారం అంతా కూడా భారతదేశం అంతా ఈ వారం అంతా భారతదేశం పిల్లకాయని కొద్దిగా చూసుకోండి, అది బయటకు తీసుకెళ్ళి కూర్చోబెట్టుకోండి, డిస్టర్బెన్స్ చేయడం. ఈ వారం అంతా భారతదేశంలో బయట అన్ని చోట్ల కూడా వందల జగన్నాథ రథయాత్రలు ఈ 5వ తారీఖు దాకా, రేపు తెనాలిలో ఉంది, ఎల్లుండి ఏలూరులో ఉంది, ఆ తర్వాత ఖమ్మంలో ఉంది, తర్వాత మన నెల్లూరులో ఉంది, 5 గూడూరు. మనం ఇందాక జగన్నాథుడి పేర్లు అంటూ యశోదనందన జై జగన్నాథ్, కృష్ణచంద్ర జై జగన్నాథ్, వృందావన్ చంద్ర జై జగన్నాథ్, పతిత పావన్ జై జగన్నాథ్, భక్తవత్సల జై జగన్నాథ్. ఈ భగవంతుడి యొక్క, కృష్ణుడి యొక్క ఈ రూపం చాలా దుర్లభమైనటువంటిది, విశేషమైనటువంటిది. ప్రభుపాద ఆయన పాశ్చాత్య దేశాల్లో భక్తిని ప్రచారం చేస్తున్నప్పుడు రాధాకృష్ణ విగ్రహాలు ఆయన పెట్టదలుచుకోలేదు. రాధాకృష్ణ విగ్రహాలని ఆరాధించడం చాలా ప్రమాణాలతో, చాలా స్టాండర్డ్స్ బాగా మెయింటైన్ చేయాలా. అది పరిశుభ్రత కానీ, లేదా సమయ సారణి, పంక్చువాలిటీ, క్లీన్లీనెస్, తర్వాత అన్ని విషయాలని డీటెయిల్స్. కానీ జగన్నాథుడి పూజ సులభమైంది. మనకి కృష్ణుని పూజించిన, కృష్ణుడిని జగన్నాథుడి రూపంలో పూజించిన, మనకు కావాల్సింది మనకి హృదయంలో కృష్ణుడి మీద ప్రేమ కలగాలి. అంటే మనంత జీవితం యొక్క ఉద్దేశం ప్రేమ పుమార్థ మహాన్. భగవద్గీతలో కృష్ణుడు నా భక్తుడు ఒకము, నా చింతన చేయము, భగవంతుడి జీవితం నా భక్తుడు ఒకము. కాబట్టి జీవిత ఉద్దేశం మన మానవ జన్మ మనం కృష్ణ భక్తులు అయినట్లయితే, శుద్ధ భక్తులు అవడానికి టైం పట్టచ్చు. కానీ జీవితంలో ఈ ఆశయాన్ని మనం స్వీకరించినట్లయితే, నేను ముందు వెనక, నేను ఒక చక్కటి కృష్ణ భక్తుడిగా, ఎందుకయ్యా కృష్ణ భక్తుడిగా మారాలంటే, ఈ సంసారం మంచి వ్యక్తులు ఉండడానికి అనుకూలమైనటువంటిది కాదు. ఇక్కడ అన్నీ కూడా రకరకాల మనకి సమస్యలు. అంటే ఎంతకాలం మీరు ఈ సమస్యలతో పోరాడగలరు? చాలామంది ప్రపంచాన్ని బాగు చేయాలని చూస్తూ ఉంటారు, కానీ నేరస్తులు ఉండేటువంటి స్థానాన్ని, జైల్లో నేరస్తులు పెడతారు. జైలు బయట బాగానే బతికే వాళ్ళంతా జైలు బయట ఉంటారు, నేరస్తులు జైల్లో ఉంటారు. అంటే జైలు అంటే దాదాపు అందరూ నేరస్తులు ఉంటారు అక్కడ. రకంగా ఎవరైతే భగవంతుడి లోకాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారో మనంతా కూడా నేరస్తులు, అపరాధులు. మీరు అనుకోవచ్చు, నేనే అపరాధం చేస్తున్నా, నేనే నేరం చేస్తున్నా. 2 స్థాయిల్లో ఉంటాయి. మామూలుగా మన నేరస్తులు, అపరాధులు అంటే వాడెవడో దొంగతనం చేశాడు, వాడెవడో హత్య చేశాడు, వాడెవడో మానభంగం చేశాడు, వాడెవడో మోసం చేశాడు అంటే అది బాగా ముదిరిన కేసు. మనం అంత పెద్ద నేరస్తులు కాకపోవచ్చు, కానీ
మనం భగవంతుడి సొమ్ముని మనం అనుభవించాలని చూస్తున్నాం. జైళ్ళల్లో ఉండే నేరస్తులు వాళ్ళు ఇతరుల సొమ్ము కూడా అనుభవించాలని కదా, కానీ అందరూ కూడా దేవుడి సొమ్ముని అనుభవించాలని చూస్తున్నారు. కానీ భగవంతుడు నువ్వు నా సేవలో ఉండు కదా, అది భగవంతుడికి సేవ చేస్తే మనకే మేలు. మనం భగవంతుడికి సేవ చేయకపోతే ఆయనకు పోయిందేం లేదు. ఆయనకి సేవ చేయడానికి లక్షల కోట్ల మంది. భగవద్గీతలో 2 శ్లోకాల్లో భగవంతుడు అంటాడు, భగవంతుడి లోకంలో మనకి ఈ భూమి ఇంత విశాలంగా ఉంది. ఈ భౌతిక జగత్తు అంటే స్వర్గలోకాలు, భూలోకాలు, పాతాళ లోకాలు, ఇదంతా కలిపి ఒక బ్రహ్మాండం. ఒక బ్రహ్మాండంలో స్వర్గలోకాలు ఉంటాయి, భూలోకాలు ఉంటాయి, పాతాళ లోకాలు, ఇలాంటి బ్రహ్మాండాలు, అనంత బ్రహ్మాండాలు. ఈ సృష్టికి అంతు లేదు. మరి భగవంతుడి ఇప్పుడు జైలు పెద్దగా ఉంటుందా, ఊరు పెద్దగా ఉంటుందా? ఊరు పెద్దగా ఉంటుంది కదా. జైలు అని మన నెల్లూరు జిల్లా ఎంత పెద్ద ఉంది, అక్కడ నెల్లూరు సెంట్రల్ జైలు, పొదలకూరు రోడ్లో సెంట్రల్ జైలు ఉంది. అక్కడ అదంతా దాదాపు 30 ఎకరాలు 40 ఎకరాలు ఉంది. కానీ నెల్లూరులో ఎన్ని ఎకరాలు ఉన్నాయి? వందల వేల ఎకరాలు. ఇంకా భగవంతుడి ధామం అంటే బాగా బతికే వాళ్ళు భగవంతుడి లోకంలో లెక్కలేనంత మంది ఉన్నారు. మనమే ఇక్కడంతా నేరస్తున్నాం. అందుకే భగవద్గీత 10వ అధ్యాయంలో భగవంతుడు తన గొప్పతనాన్ని గురించి 10వ అధ్యాయాన్ని విభూతి యోగం. విభూతులు అంటే ఒపులెన్స్, భగవంతుడి యొక్క ఐశ్వర్యాలు, భగవంతుడి యొక్క సంపదలు. ఈ భగవద్గీతలో 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం దాకా దాన్ని భక్తి యోగం అంటారు. భగవంతుడు తన గురించి ఆయన చెబుతున్నాడు. ఎవరైనా భగవంతుడి గొప్పతనాన్ని తెలుసుకున్నట్లయితే వాళ్ళు భగవంతుడితో పోటీ పడకుండా భగవంతుడి సొమ్ముని వాళ్ళు అనుభవించడం కాకుండా, అంటే ఒక సేవకుడు ఉంటాడు. సేవకుడు ఎంత యజమాని సేవలో ఉంటే యజమాని సేవకుడిని అంత అభిమానిస్తాడు. సేవకుడు యజమానితో పోటీ పడుతూ ఉంటే దానివల్ల అతనికి లాభం ఏంది? సేవకుడిలాగా ఉండాలి. అంటే భగవంతుడు ఆయన మన అందరికీ యజమాని. ఆయన అంటే మనం ఎంత భగవంతుడికి సేవకులు అవుతుంటే మనం భగవంతుడి లోకంలో ప్రవేశించడానికి మనకి అర్హత కలుగుతుంది. సో భగవంతుడి 10వ అధ్యాయంలో ఆయన తన గురించి మనకి తెలిసినటువంటి విషయాల్లో అతి గొప్ప పేర్లని చెప్పి, నేను నదుల్లో గంగా నదిని, నేను జలరాశుల్లో, నేను సముద్రాన్ని, నేను వృక్షాల్లో పవిత్రమైనటువంటి అశ్వత్థ వృక్షాన్ని, నేను శస్త్రధారుల్లో నేను రాముడిని, నేను పండితుల్లో బృహస్పతిని, నేను దానవుల్లో ప్రహ్లాదుడిని, పాండవుల్లో అర్జునుడిని, నేను లాజిక్ తెలిసిన వాళ్ళ శుక్రాచార్యుడిని. భగవంతుడు ఈ సృష్టిలో ఉండేటువంటి గొప్ప వ్యక్తులు, గొప్ప వస్తువులు ఇవన్నీ తీసి అవన్నీ కూడా ఆ విధంగా ఉండడానికి వెనకాల నేనున్నానని చెప్పి ఆయన నుంచే అంటే ఆయన ఎంత గొప్పవాడే ఉంటాడు. ఇంకా ఆయన చెప్పి ఆయన ఆఖరిలో ఏమంటాడు, ఎంతని చెప్పమంటావు నా గురించి, మనకన్నీ తెలియదు కదా. ఇంకా భగవంతుడు విభూతిలో చెబుతూ ఉంటే భగవద్గీత 18 అధ్యాయాలు కూడా నింపచ్చు మనం. భగవంతుడు లైట్గా విషయాలు చెబుతాం. అందుకని ఆయన ఏమంటారు ఆఖరిలో, అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున, ఎంతని చెప్ప, కిం జ్ఞాతేన, నీకు ఎంత నేను చెబుతూ పోగలను, అవసరం లేక నీదంతా నీకు కొంత మచ్చు అంటే శాంపుల్, నేను శాంపుల్గా అన్నీ చెబుతూ వచ్చాను. నువ్వు తెలుసుకోవాల్సింది ఈ భౌతిక జగత్తులో అంతా కూడా అది 1/4 ఆఫ్ గాడ్స్ క్రియేషన్. అంటే 3/4
భగవంతుడి లోకం. భగవంతుడి లోకం ఈ జగత్తే మనకు అంతులే, అనంత బ్రహ్మాండాలు. మనం ఉండేటువంటిది అంటే ప్రభుపాద ఉదాహరణిస్తాడు. ఎప్పుడైనా ఈ ఒక బస్తా నిండా బియ్యం ఉంటే బస్తాలు ఎన్ని గింజలు ఉంటాయి? ఒక బస్తా 100 కేజీల్లో ఎన్ని గింజలు బియ్యం ఉంటాయి? ఒక్కొక్క గింజని మనం ఒక బ్రహ్మాండంగా భావించినట్లయితే, అంటే మనం చూసేదంతా ఇవి తెలియడం కోసం మనం ఉండేటువంటి బ్రహ్మాండం అన్నిటికంటే చిన్న బ్రహ్మాండం. అంటే రాష్ట్రాల్లో మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. అన్నిటికంటే చిన్న రాష్ట్రం ఏంది అంటే ఏదో అరుణాచల్ ప్రదేశ్ అనో లేదా అక్కడ ఏదో మణిపూర్ అని మనం ఇది చదువుతూ ఉంటాం. ఆ రకంగా మనం ఉండేటువంటి బ్రహ్మాండం ఇది అన్నిటికంటే చిన్నది. ఈ చిన్నదే ఇంత అంత చిక్కనంత పెద్దది. ఇంకా పెద్ద బ్రహ్మాండాలు అంటే మన ఊహకే అందుతాయి. భగవంతుడు అంటాడు, ఇవన్నీ నీకు చెప్పడానికి కారణం నువ్వు నన్ను సేవించినట్లయితే, నా భక్తుడు అయినట్లయితే నీ జీవితం సేఫ్గా ఉంటుంది కదా. మనం భగవంతుడి శరణ పొందినట్లయితే మనం జీవితాన్ని నిశ్చింతగా గడపచ్చు. అంటే భగవంతుడు మన సుఖాన్ని కోరుతో, మన మేలు కోరుతో భగవంతుడు నువ్వు నా భక్తుడు కమ్మని అంటాడు. ఏదో అదానీ గారో టాటా గారో ఆయన మనల్ని అడాప్ట్ చేసుకుంటాడు అనుకోండి, మన వల్ల ఆయనకేం లాభం లేదు. మన యోగ్యతను చూసి మనకు అవకాశం ఇస్తున్నాడు. కమ్ అండ్ వర్క్ హియర్ కదా. అందరూ ఎగబడుతూ ఉంటారు, ఆ టాటా కంపెనీలో అదానీ గ్రూప్లో నాకు ఉద్యోగం దొరుకుతాయి. అలాగే భగవంతుడు ఆయన తన దగ్గర పని చేయమని చెప్పి ఆయన చెబుతున్నాడు. ఎంత గొప్ప అవకాశం అది. మనం పని చేయకపోతే మనం ఈ సంసారంలో మనమే అనవసరంగా కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఈరోజు మనం చదవబోయే శ్లోకం కూడా దానికి సంబంధించిందే. ఇంకొక శ్లోకం మీకు చెప్పి, బ్రహ్మ సంహితలో భగవంతుడి లోకం యొక్క వర్ణన. చింతామణి ప్రకర సద్మషు కల్పవృక్ష లక్షావృతేషు సురభిర్ అవిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. గోవిందమాది పురుషం మీరందరూ కూడా అనొచ్చు. ఎన్ని మాటలు అంటున్నా కూడా మీ మనసు అంత ఆరోగ్యంగా తయారవుతుంది. ఆ గోవిందుడు ఆది పురుషుడు, అది తెలుసుకోవడం చాలా గొప్ప విషయం. అందరూ 2 సార్లు నాటబారు. గోవిందమాది పురుషం తమహం భజామి. గోవిందమాది పురుషం తమహం భజామి. ఆ గోవిందుడు ఆది పురుషుడు, అంటే కేవలం ఆయన నామాల్ని అంటూ ఉంటే, భగవంతుడు ఎంత శక్తివంతుడు అంటే కేవలం ఆయన నామాల్ని వదిలిపెట్టకుండా అంటూ ఉంటే లోపల బయట మన జీవితంలో నాకు ఇంకేమి కావాలి అనేటువంటి పరిస్థితి ఉండదు. తృప్తోస్మి, సంపూర్ణం, నేను సాటిస్ఫైడ్. కృష్ణ భక్తులు కానంత వరకు ఎంత పోగు చేస్తున్నా, ఏమైనా మీరు ఏం చేసినా కూడా ఇంకా ఏదో వెల్తీ భయం అనేది ఉంటుంది. కానీ మనకి ఏమీ లేకపోయినా, మనం ఎంత పదవులు సంపాదించకపోయినా, మనం కృష్ణ భక్తులు అయినట్లయితే ఈ పెద్ద పెద్ద వాళ్ళందరికంటే కూడా మనమే సుఖంగా సంతుష్టిగా బతకచ్చు. కాబట్టి ఈ శ్లోకంలో ఈ బ్రహ్మ సంహిత యొక్క ప్రారంభ శ్లోకాలు చింతామణి. మనం భగవంతుడి లోకంలో మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అయినట్టుగా మట్టిని పట్టుకుని మీరు ఏం కావాలంటే ఎరక భూమి మీద ఆ మట్టిలోంచి చింతకాయలు వస్తున్నాయి, ఆ మట్టిలోంచి మనకి జామ పళ్ళు వస్తున్నాయి, ఆ మట్టిలోంచి యాపిల్ పళ్ళు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి భూమిలోంచి కదా. ఆ రకంగా భగవంతుడి లోకంలో మనకి కేవలం ఎలాంటి కోరికలు ఉన్నా కూడా వెంటనే మనకి చింతామణి అన్నారు. కల్పవృక్ష, కల్పవృక్ష అంటే ఆ పేరులోనే ఉంది. మీరు ఆ చెట్టు కింద నిలబడి ఏం కోరుకుంటే అది మీకు వెంటనే కల్పవృక్ష. కామధేను, కామధేను అది కూడా మన
కోరికలన్నీ తీర్చేటువంటి సురభి ఆవులు. భూమి మీద కూడా ఈ భూమి మీద చూసే ఆవులన్నీ కూడా సురభి ఆవులు, భగవంతుడి లోకంలో ఉండే కామధేను లెక్క సంతానం. ఇక్కడ చూసే ఆవులన్నీ కూడా మనం అటు ఆవులకు మనం సేవ చేసినట్లయితే రోజు శ్రద్ధగా మనం ఆవుకు సేవ చేయడానికి దాన్ని గంగడోలని వెళ్తే దానికి సంతోషంగా ఉంటుంది, దానిపైన అట్లాంటి సంతోషంగా ఉంటుంది. ఆవు గోసేవ చేస్తూ ఉంటే అంత గమనిస్తూ ఉంటే ఆవులు మామూలుగా మన దగ్గరికి రానివు, మీరు సేవ కోసం ఆవు దగ్గరికి పోతాండి, వాళ్ళకి దానికి అర్థమవుతుంది వీడు నా సేవ కోసం వస్తున్నాడు. అది మనకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఆవు మనకి సైలెంట్గా మనకి ఆశీర్వాదం ఇస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఆ పాయింట్ వచ్చి ఈరోజు చదివే శ్లోకంలో పతిత పావన్ జగన్నాథ్ ప్రభుపాద అన్నారు, మనం రాధాకృష్ణ మందిరాలు కట్టడం కంటే మీరందరూ ఇళ్లలో పోయేసి లడ్డు గోపాలను తీసుకురావడం, పోయేసి రాధాకృష్ణ విగ్రహాలు తీసుకురావడం, కానీ రాధాకృష్ణను తీసుకురావడం చాలా బాధ్యతతో కూడినటువంటి పని. ముందర మీరు ట్రైనింగ్ తీసుకోవాలా, గురువు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలా. ఆ గురువు గారు ఈయన రాధాకృష్ణుడికి సేవ చేయడానికి ఇంట్లో ఆ మాత్రం మనుషులు ఉన్నారా, ఆ మాత్రం ఖర్చు పెట్టగలరా, ఆ మాత్రం ఈయనకి జ్ఞానం ఉందా, ఇవన్నీ చూసి మనం గురువుగారు ఆల్రెడీ నువ్వు రాధాకృష్ణ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. కానీ ప్రభుపాద అన్నాడు మనం ఈ రాధాకృష్ణ వీటన్నిటికంటే ముందు కూడా మనం గౌరనితాయి అని వాళ్ళు ఏమన్నారు, ఔదార్య పురుషోత్తం. అందరూ కృష్ణుడే, రాముడు కృష్ణుడే, కానీ రాముడిని మర్యాద పురుషోత్తముడు అన్నారు, కృష్ణుడు ఆయన్ని లీలా పురుషోత్తముడు అన్నారు. లీలా పురుషోత్తం కృష్ణ భగవాన్, మర్యాద పురుషోత్తం రామ్ భగవాన్. కానీ ఆయన అంతకంటే కూడా మన కలియుగంలో మనకుండేటువంటి చెత్త ఆలోచనలు, మనకుండేటువంటి స్వార్థం, మనకుండేటువంటి సోమర్తనం, మనకుండేటువంటి ఈ భోగపరాయణత, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని భగవంతుడు అందరినీ ఉద్ధరించగలడు కాబట్టి ఆయన ఇంకో రూపంలో వచ్చాడు, చైతన్య మహాప్రభు రూపంలో. ఆయన్ని ఏమన్నారు, ఔదార్య పురుషోత్తముడు, లీలా పురుషోత్తముడు, మర్యాద పురుషోత్తముడు, చైతన్య మహాప్రభుని ఔదార్య పురుషోత్తముడు. అంటే బస్ మన పతిత అవస్థ ఏంది దాంతో సంబంధం లేదు, మీరు చైతన్య మహాప్రభుని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు చైతన్య మహాప్రభు ఆయన కలియుగంలో కృష్ణుడే చైతన్య మహాప్రభుగా వచ్చాడనే విషయం మీకు తెలిసిందా లేదా? కదా ఇస్కాన్ అంతా కూడా జనాల్ని ఎక్కడ మనం భగవంతుని నమ్ముకున్నా కూడా మనం బాగుపడకపోతే మనం రోజు మందిరానికి పోయి ప్రయోజనం ఉంది. మనం బాగుపడకపోతే రోజు దేవుడికి పూజలు చేసి ఏమవుతుంది? దేవుడు పతిత పవనుడు, మరి రోజు ఆయన పూజ చేస్తుంటే మనం పవిత్రతను పొందాలి కదా, అంటే మన స్వభావం మారాలి కదా, మన అలవాట్లు మారాలి కదా, మన యొక్క భగవంతుడి మీద మన మనసు మరలాలి కదా. ఇది జరగటం లేదంటే మనం చేయవలసిన పద్ధతిలో భక్తి చేయటం లేదు. నిన్న కూడా సూళ్ళూరుపేట ప్రోగ్రాంలో మేము చెప్పాము, ముందు భగవంతుడికి ముందు ఇద్దరు ముందు ఉంటారు. భగవంతుడికి ముందు మీరు తిన్నగా దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన సంతోషపడ్డు. ఎవరైతే జీవితంలో గురువు యొక్క మార్గదర్శనం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఉంటారో భగవంతుడికి సంతోషం కలగదు. అదే రకంగా ఈ కలియుగంలో ఎవరైతే గౌరంగ మహాప్రభుని ఆయన ఇచ్చినటువంటి నామ సంకీర్తన, భగవన్ నామ సంకీర్తన, మనం దీన్ని అలవాటు చేసుకున్నట్లయితే కాబట్టి గురు గౌరంగ జయతే. ఆ తర్వాత అంటే మనం గురువులు వెనకాల పోయి వెళ్తుంటే మన కృష్ణ భక్తి కలుగుతుంది. మనం గౌరంగ మహాప్రభు చెప్పిన విధంగా భగవన్ నామ సంకీర్తన చేస్తూ ఉంటే మనం ఎలాంటి వ్యక్తి అయినా కూడా. సో ఈరోజు మనం చదివేటువంటి శ్లోకం ప్రభుపాద ఏమన్నాడు, ఆయన మీరు ఎప్పుడైనా విషయాలు తెలుసున్నట్లయితే మీరు ఇంట్లో
జగన్నాథ్ బలదేవ్ సుభద్ర విగ్రహాలు పెట్టుకోండి. మీరు ఇంట్లో గౌరంగ మహాప్రభు నిత్యానంద విగ్రహాలు పెట్టుకోండి. మీరు రాధాకృష్ణ తొందరపడి తీసుకురాకండి. ఎందుకంటే మనం వాళ్ళకి సేవ చేయడానికి ఎంతో తెలుసుకొని ఉండాలా, మనం ఎంతో బాగుపడి ఉండాలా, మనం ఎంతో జాగ్రత్తగా సేవలు చేయాలా. అది మందిరాల్లో కూడా దేవుడికి ఆ విధంగా సేవలు చేయడం కష్టం. అందుకే మనలో మార్పు రావటం లేదు. ఈరోజు ఇక్కడ మన 7వ అధ్యాయంలో అలాంటి విషయమే భగవంతుడు చెబుతున్నాడు. 7వ అధ్యాయం 28వ శ్లోకం. 7వ అధ్యాయంలో 30 శ్లోకాలు ఉన్నాయి. అంటే అధ్యాయం ముగింపుకు వస్తుంది. మనం 28వ శ్లోకం నాతో పాటు ఒకసారి అండి. ఇంకొక 10 నిమిషాలు ఉంది. ఈ శ్లోకం గురించి కొద్దిగా చర్చించుకుందాం. చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 7వ అధ్యాయం 28వ శ్లోకం. ఏషాంత్వంతగతం పాపం ఏషాంత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతః భజంతే మాం దృఢవ్రతః. ఏషాంత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతః. ఈ 4 బిట్లో భగవంతుడు మనకి ఎంతో నాలెడ్జ్, అంత జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఏమన్నాడు ఆయన? ఎందుకు ఈ ప్రపంచంలో మనుషులుగా పుట్టినా కూడా జనాలు భగవత్ ప్రాప్తి కోసం కాకుండా వాళ్ళు నానా రకాల ఆరాటాల్లో పడి, నానా రకాల వెతుకులాట కోరికల్లో పడి భగవంతుడి దగ్గరికి రాకుండా దానికి కారణం చెబుతాడు. ఏషాంత్వంతగతం పాపం. మనలో ఎప్పుడు దాకా పాపపు ఆలోచనలు, పాపపు కోరికలు. పాపపు ఆలోచనలు, పాపపు కోరికలు అంటే శరీరానికి సంబంధించినటువంటిది. ఆత్మ పవిత్రమైనది, శరీరం అపవిత్రమైనటువంటిది. శరీరంలో చెమట, వెంట్రుకలు, మూత్రము, మలము, మాంసము ఇవన్నీ శరీరంలో ఉండేది. అంటే ఎవరైతే ఈ శరీరాన్ని వాళ్ళు శరీరంతో అనుభవించాలని చూస్తూ ఉంటారో అటువంటి అనుభవాలు పశుపక్షాదులకు కూడా దొరుకుతాయి. కాబట్టి మనుషులకి అది అవసరమైనటువంటి అది ఆనందం కాదు. భోగాలు అనేటువంటివి రోగాలకు దారితీస్తాయి, కానీ భోగాలు అనేటువంటివి మనల్ని సుఖపెట్టలేవు. కాబట్టి ఎవరైతే ఈ మానవ శరీరాన్ని వాళ్ళు కేవలం తన సొంత సుఖాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో దాన్ని పాపపు జీవితం. మనం భక్తిలో మనం శరీరాన్ని భగవంతుడి సేవల్లో మనం పెట్టడానికి మెల్లిగా బయటకు వస్తాం. ఏషాంత్వంతగతం పాపం. సో ఎప్పుడైతే మనకి ఈ భోగాలు తగ్గుతాయో, భోగపు ఆలోచనలు పోతాయో, అప్పుడు మెల్లిగా మన మనస్సు భగవంతుడి వైపుకి. మనకి స్వార్థం ఉన్నంత వరకు, భోగపు ఆలోచనలు ఉన్నంత వరకు మనం ఇతరుల్ని మనం వాడుకోవాలని చూస్తాం. ఎప్పుడైతే భోగాలు పోతాయో,
మన స్వార్థం పోతుందో, మనం ఇతరులకి ఎలా మేలు చేయాలా, మెల్లిగా మనం భగవంతుడి దగ్గరికి కూడా. ఏషాంతం అంతగతం పాపం, ఎవరి పాపపు జీవితం అయితే అంతం అవుతుందో ఒకటి. రెండోది జనానాం పుణ్యకర్మణం, మనం చేయగలిగిన విధంగా ఎండాకాలం జనాలకి తాగడానికి నీళ్ళు ఇవ్వడం. మనకు అంత ఇంత ఉంది, కొద్దిగా లేని వాళ్ళకు కూడా పెట్టి మనం తిన్నాం కదా. మామూలుగా మనం ఏం పట్టించుకోము. మన పరిసరాల్లో ఎంతమంది ఏం ఇబ్బంది పడుతున్నారు, ఏం బాధలు పడుతున్నారు మనకేం పట్టింపు ఉండదు. కానీ మనం పాపపు జీవితం నుంచి బయటకు వచ్చినట్లయితే, నేను ఉన్న పరిస్థితుల్లో నేను ఇతరులకి అంతో ఇంతో. ఆయన బుద్ధుడు ఒకసారి అన్నాడు, బుద్ధుడు మామూలుగా మన ఇతరులకి మనం డబ్బులు ఉంటేనే సేవ చేయాలని ఏం లేదు. మన ఇతరులకి తగ్గ సింపథెటిక్గా వాళ్ళ కష్టాలు మనం తగ్గ విని మనం వాళ్ళకి ఊరట కలిగేట్టుగా, లేదా మనం వాళ్ళకి మన శరీరంతో పరిశ్రమతో, అందరూ డబ్బులు ఇవ్వలేకపోవచ్చు కానీ మన వాక్కుతో ఇతరులకి మనం సుఖాన్ని కలిగించవచ్చు. మన శరీరంతో సేవలు ఉంటాం కదా, మందిరానికి వెళ్ళి సేవ చేయడం, అది ఇతరులకి మనం సేవ చేయవచ్చు ఆ రకంగా. సో బుద్ధుడు మనుషులు వాళ్ళకి హృదయం ఉంటే వాళ్ళు ఏదో ఒక రకంగా మనం ప్రపంచంలో ఇతర జీవులకి ప్రాణులకి మనం లేని వాళ్ళు మీరు చూస్తుంటారు. అప్పుడు కొంతమంది కొద్దిగా పిండి తీసుకెళ్ళి నెల్లూరు చెరువులో కొద్దిగా పిండి తీసుకెళ్ళి చేపలకి వేస్తూ ఉంటాడు. మనం జనాల్ని ఇంటికి పిలిచి భోజనాలు పెట్టేంత స్తోమత మనకి లేకపోవచ్చు. లేదా వాళ్ళు గింజలు తీసుకెళ్ళి పావురాలకి పక్షులకి గింజలు వేస్తూ ఉంటారు. ఎన్నో జీవులకి తిండి పెట్టిన వాళ్ళు అవుతాం. ఇది తెలివితేటలు మనకి చెయ్యాలనేటిది ఉంటే ఏదో రకం ఉన్న పరిస్థితుల్లో మనం ఇతరులకు చలివెండల్లో కూర్చొని నీళ్ళు ఇస్తూ ఉండడం, ఎనీథింగ్. అంటే నేను సేవ చేయలేను, నా దగ్గర ఏముంది అంటే మనకి సేవ చేయాలనేటువంటి ఆలోచన లేదు. అందుకని మనకి ఇటువంటి ఐడియాస్ రావటం లేదు. నిజంగా మనకి లోపల నుంచి సేవ చేయాలంటే రకరకాల ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి. జనానాం పుణ్యకర్మణం, ఎవరైతే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడు లక్షలు ఉన్నవాడు పెద్ద డొనేషన్ ఇవ్వచ్చు. మేము అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం. ఒక కూలివాడు రోజుకి ఆయన 800 రూపాయలు సంపాదించి దానిలో ఒక 50 రూపాయలు ఇస్తాడు. ఒక లక్షలు సంపాదించేవాడు ఆయన 50,000 ఇస్తాడు. భగవంతుడు ఎవరి దానంతో, ఎందుకంటే ఆయన ఖర్చులే సరిపోవట్లా. 800 సంపాదించేవాడికి వాడికి సరిపోతుంది, అయినా కూడా ఇస్తున్నాడంటే వాడు తన ఖర్చును తగ్గించుకొని, మీకు లక్షలు ఉన్నాయి, దానిలో కొంత ఇచ్చారు, 50,000 ఇచ్చారు అంటే మీకేం తేడా ఏం రావట్లా. అంటే అతను ఇచ్చినటువంటి దానం గొప్ప దానం. అంటే భగవంతుడు చూసేది మన త్యాగం ఏ స్థాయిలో ఉంది. అంటే జనానాం పుణ్యకర్మణం తే ద్వంద్వమోహ నిర్ముక్త. ఈ శరీరం అన్నంత వరకు మనం ఎండ, చలి, సుఖం, దుఃఖం, మన ఆలోచన 24 గంటలు ఇదే. కానీ ఎప్పుడైతే మనం ఆత్మస్థాయికి వస్తామో, మనం ఏం చేసుకున్నా కూడా ఈ ఎండల్ని మనం ఆపు చేయలేము, ఈ చలికాలాన్ని మనం ఆపు చేయలేము, మన ఈ వాతావరణ విపరీతాలని మనం ఆపు చేయలేము. మన ఇక్కడ ఇప్పుడు అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, సైంటిస్టులు ఇంత పెద్ద విషయాలు మాట్లాడుతూ ఉంటారు. మన నెల్లూరులో దోమలు ఉన్నాయి, ఆ దోమలు లేకుండా ఎందుకు చేయలేరు వాళ్ళు? ఉన్న సమస్య ఇది ఉంటే ఏదేదో మాట్లాడుతుంటే లాభమైంది. అంటే ఇది మన వల్ల అయ్యేటువంటి పని కాదు. మనకు ఉండేటువంటిది ఎలర్జీ కలిగించేటువంటి దోమలు. నెల్లూరు దోమలు చాలా ప్రసిద్ధి కదా. ఎవరైనా నెల్లూరు వచ్చిపోయారంటే, నేను ఎప్పుడైనా కురుక్షేత్రం, ఢిల్లీ వెళ్తే వాళ్ళు నేను నెల్లూరు నుంచి అని చెబితే
నెల్లూరు దోమలు వస్తాయి. నెల్లూరు దోమలు. మరి సైంటిస్టులు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఉండేటువంటి సమస్యల్ని మనం తొలగించే అవకాశం లేదు. కానీ భగవద్గీతలో భగవంతుడు నువ్వు ఈ భూమి మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయి, ఇక్కడి నుంచి బయటపడవా అంటున్నాడు. సర్వధర్మ పరిత్యజ్య అన్నీ వదిలిపారేసి. కానీ మన మనసులో బంధాలు, మన మనసులో మోహం, మన మనసులో రాగద్వేషాలు ఇవి ఉంటే మనం ఏ విధంగా అంటే మన మనసే ఈ సంసారంలో అంటే ఈయన ఈ సంసారంలో ఉన్నాడు, మనం ఈ సంసారంలో ఉన్నాడు. కానీ ఆయన ఒక ముక్త పురుషుడిలాగా తిరుగుతున్నాడు. ఆయన సంసారంలో ఉన్నాడు కానీ ఆయన ఆలోచనలు సంసారంలో లేవు. మన సంసారంలో ఉండి మన ఆలోచన సంసారంలో మునిగిపోయి మనం సాగు పుట్టుకల్లో మనం మునిగిపోతున్నాం. అంటే ఇక్కడ ఏమన్నాడు, ద్వంద్వ మోహ నిర్ముక్త. ఎప్పుడైతే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుందో మన ఈ పరిస్థితులు ఇట్లాగే ఉంటాయి. దీన్ని మనం ఎక్కువ ఏం చేయలేము. ముసలితనం గురించి మీరు ఏం చేయగలరు, సాగు గురించి మనం ఏం చేయగలం? ఏం చేసి మీరు ఏమైనా రీసెర్చ్ చేస్తే మీరు సాగుని మనం లేకుండా చేయొచ్చు. అయింది సాగు లేకుండా చేయాలని సృష్టి ప్రారంభం నుంచి హిరణ్యకశిపుడు చాలామంది ప్రయత్నం చేశాడు. మనకంటే 100 రెట్లు తెలివితేటలు ఉన్న వాళ్ళు ప్రయత్నం చేసి చతికిలు పడ్డారు. మళ్ళీ మనం మళ్ళీ మనం ఒక ప్రారంభించి నేను పరిశోధన చేసి ముసలితనాన్ని ఎలా ఆపు చేయాలా. ప్రభుపాద అంటాడు, దే హావ్ గాన్ మ్యాడ్. శాస్త్రజ్ఞులు వాళ్ళు పిచ్చివాళ్ళలాగా మాట్లాడుతున్నారు. ఏదైతే అసంభవమో దాన్ని మార్చాలని చూస్తున్నారు. ప్రకృతి నియమాలు కదా, ఈ ప్రకృతి నియమాలు. కానీ భగవంతుడు నీకు ఈ జగత్తు అన్ని విధాలుగా సుఖపడడానికి అనుకూలంగా లేనట్లయితే, ఎందుకంటే ఇక్కడ చావు అనేది ఉంది, ఇక్కడ ముసలితనం అనేది ఉంది, కాబట్టి ఇక్కడ ఎవరు కూడా సుఖపడే అవకాశం లేదు. కాబట్టి టైం పాటు చేస్తుంది. దీని అంటారు ద్వంద్వ మోహ నిర్ముక్త. మనం వదిలిపెట్టాలా. మనం ఆ ప్రయత్నం చేసి ఏసీ తెచ్చుకోవాలా, సొంత ఇల్లు కట్టుకోవాలా, దానంతటా డబ్బులు వస్తే పర్వాలా. వాడు కట్టుకున్నాడు కాబట్టి అంటాడు కదా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నక్క ఏమన్నా పులి అవుతుంది. ఈ సంసారంలో ఎవరికేం జరగాలో జరుగుతూ ఉంటాయి. కానీ మనం మాత్రం ఏం చేయాలా, మనకుండేటువంటి సమయాన్ని, మనకుండేటువంటి వసతుల్ని, మనకుండేటువంటి తెలివితేటల్ని మనం యోగా భగవంతుడితో సంబంధం కోసం ప్రయత్నం చేసినట్లయితే మనం సమూలంగా సమస్యల్ని పరిష్కరించుకున్న వాళ్ళం అవుతాం. అంటే ఈరోజు శ్లోకంలో ఏమంటున్నాడు ఆయన, పాపపు జీవితం నుంచి ఎవరైతే బయటపడ్డారో, ఎవరైతే ఎన్నో పుణ్యాలు చేసుకుంటూ పోతున్నారో అటువంటి వాళ్ళు ఇక్కడ సుఖము, దుఃఖము, నష్టము, లాభము, మానము, అవమానము, జయము, పరాజయం ఇది పక్కన పారేసి మన పనులు మనం చేస్తూ ఉన్నాం. నాకు కావాల్సింది దేవుడితో సమూహం. ద్వంద్వమో నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. ఈ వీటి నుంచి బయటకు వస్తూ ఉంటే మళ్ళీ భక్తి బాగా మనకి భక్తిలో బలం కలగడం ప్రారంభమవుతుంది. అందరూ అనండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. 5 జూలై శనివారం, ఈరోజు 29, 5 జూలై వచ్చే శనివారం గూడూరులో జగన్నాథ రథయాత్ర. డేటు మీరు బ్లాక్ చేసుకుని నోట్ చేసుకుని వచ్చండి. మీరు గూడూరు రథయాత్రకి పోలేకపోతే జగన్నాథపురి అడిగిపోతారు. హరే కృష్ణ.